మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మాయికి 13 ఇయర్స్ 8th క్లాస్ అవుతుంది, చిన్న అమ్మాయి 6th క్లాస్. సో ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలంటారు ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు? అసలు నాకు తెలిసినంత వరకు ఒక స్టూడెంట్ ద బెస్ట్ ఏజ్ అయితే మాత్రం టీనేజ్లోకి ఎంటర్ అయినప్పుడు. అంటే ఇందాక మీరు చెప్పినట్టు యాదృచ్ఛికంగా మీ పెద్ద అమ్మాయి ఏజ్, మీ పెద్ద అమ్మాయి మీ రెండో అమ్మాయి 11 ఏళ్ళు ఇప్పుడు, ఆమె ఇంకా స్టార్ట్ చేయక్కర్లేదు. ఓకే. 13 ఏళ్ల వయసులో ఒక స్టూడెంట్ కనుక ఐఏఎస్ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే వాడికి ఏమవుతుందంటే అప్పటికి 7th క్లాస్ అయిపోయి ఉంటారు కాబట్టి 8th క్లాస్కి ఎంటర్ అవుతారు కాబట్టి వివిధ సబ్జెక్టులకి బేసిక్ అండర్స్టాండబిలిటీ వస్తుంది. ఓకే. మీరు ఏ 7వ తరగతి పిల్లవాడని అడగండి, వాడికి ఎర్త్క్వేక్ గురించి కొంతైనా తెలుస్తుంది, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కొంతైనా తెలుస్తుంది, పార్లమెంట్ గురించి కొంతైనా తెలుస్తుంది, బయాలజీ హ్యూమన్ పార్ట్స్ గురించి కొంతైనా తెలుస్తుంది. అంటే ఇప్పుడు కొంత అవగాహన కలిగి ఉంటాడు. ఓకే. 8th క్లాస్ నుంచి అసలైన సబ్జెక్ట్ బేసిక్ స్టాండర్డ్స్ అన్ని అప్పుడు స్టార్ట్ అయిపోతాయి. అందుకని 8th క్లాస్ ఈజ్ ద బెస్ట్ టైం. వాడు 8th మిస్ అయితే 9th, 9th మిస్ అయితే 10th, 10th మిస్ అయితే ఇంకా ఆఫ్ కోర్స్ స్టార్టింగ్ మాత్రం 8th నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, బెటర్. ఇప్పుడు ఇక్కడ ఇంకో డౌట్ కూడా వస్తుంది దమయంతి. ఇప్పుడు మరి మా అబ్బాయి లేదా మా అమ్మాయి 8th క్లాస్ అండి, ఓకే చదువుతున్నదేమో ఒక స్కూల్లో వాళ్ళు అయితే కనుక ఐఏఎస్ చెప్పరుగా. అవును. వాళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జాగ్రఫీ ఇవి చెప్తాం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటాయి, యోగా, కరాటే, డ్యాన్స్ ఇలాంటి మ్యూజిక్ లాంటివి ఉంటాయి తప్ప ఇవేం చెప్పరు. ఐఏఎస్ ఎగ్జామినేషన్ సంబంధించిన సబ్జెక్టులు వాడు చెప్పరు కాబట్టి ఎలా మరి దాన్ని నేనేమంటానంటే, ఇది చాలామంది పేరెంట్స్ చాలా శ్రద్ధగా వినాల్సింది ఏంటంటే, అసలు మన పిల్లలు స్కూళ్ళల్లో చదువుతున్న అది సిబిఎస్ఈ కానీ ఐసిఎస్ఈ కానీ స్టేట్ సిలబస్ కానీ ఏదైనా కానీ చదువుతున్నవి ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టులే ఐఏఎస్లో ఉన్నాయి, జనరల్ స్టడీస్ అనే పేరుతోటి. ఓకే. సో జనరల్ స్టడీస్ అనే పేరుతోటి ఎకనామిక్స్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, లేకపోతే కనుక అన్ని ఎవ్రీథింగ్ ఉంటాయి. ఈ ఎవ్రీథింగ్ ఉండే ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టు తీసుకెళ్ళి మనం ఐఏఎస్లో చదువుతాం కాబట్టి 8th క్లాస్లో బాగా చదివించండి పిల్లల్ని, 9th బాగా చదివించండి, వాడి సబ్జెక్టు, కాన్సెప్టు, మార్కులు అన్నీ వచ్చేలా చేయండి. ఓకే. సబ్జెక్ట్ని నేర్పించాలంటే సబ్జెక్ట్ నేర్పించండి, కాన్సెప్ట్ నేర్పించండి, బ్యాక్గ్రౌండ్ నేర్పించండి, దాంతోపాటు జనరల్ నాలెడ్జ్ నేర్పించండి, వీటన్నిటితో పాటు మార్కులు వచ్చేలా చేసుకోండి. అక్కడ ఐఏఎస్ ప్రిపరేషన్ 80% అయిపోయింది. ఓకే. కానీ అయినా ఇంకా కావాలి అనుకున్నప్పుడు నేను ఐఏఎస్ ఫర్ యంగ్ ఇండియా అనే పేరుతోటి 13 నుంచి 19 ఆ టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడే కొన్ని ఆన్లైన్ ప్రోగ్రామ్స్ పెడతాను నేను. యంగ్ ఇండియా, ఐఏఎస్ ఫర్ యంగ్ ఇండియా అనే పేరుతో. అంటే ఈ పిల్లలు, ఆ టీనేజ్ పిల్లలు వాళ్ళ స్కూళ్ళలో చెబుతున్న వాటితో పాటు అదనంగా వాళ్ళ స్కూల్లో చెప్పేవి సిలబస్లో కూడా ఉంటాయి, కానీ అదనంగా వాళ్ళ కొన్ని యాక్టివిటీస్ని ఇస్తూ ప్రోయాక్టివ్ క్లబ్ లాంటివి చెబుతూ వాళ్ళకి ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ని, వాళ్ళ పుస్తకాలు చదివే నాలెడ్జ్ని అనుసంధానిస్తూ టెక్స్ట్ బుక్కుల్లో ఉన్న వాటిని అవుట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్, అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఎలా యూపీఎస్సీ అంటే ఐఏఎస్కి ఉపయోగపడుతుంది ఇలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని క్లాసెస్ని తీసుకోవడం జరుగుతుంది.